హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ అనే దానికి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఈ పారామెడికల్ కోర్సులో 15 రకాల కోర్సులు అనేవి చదువుకోవడానికి అవకాశం కల్పించారు. సో దీనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టైం ఉంది, అదేవిధంగా అప్లికేషన్ యొక్క ఫీజు వివరాలు, అలాగే అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే గతంలో నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్. అది లింకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. దానికి ఏమైతే ఉండాలో దీనికి కూడా ఆ విధంగానే ఉండాలి. సో డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి ఉండాలో, మీరు ఏమేమి రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ ప్లెజ్డ్గా వివరించడం జరుగుతుంది. సో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి బీపీటీకి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ చూసినట్లయితే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి 2024-25కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ లింక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి నోటిఫికేషన్ను ఒకసారి మనం డీటెయిల్గా చదువుదాం ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి పారామెడికల్ అలాగే బీపీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనం స్క్రీన్లో చూస్తున్నాం. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. 21/11/2024 నుండి 9/12/2024 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. స్క్రీన్లో చూస్తున్నటువంటి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఈ వీడియో తాలూకు లింకు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించిన లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. సందేహం ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో కూడా తెలియచేయవచ్చు. అయితే బీపీటీ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, దాంతోపాటుగా పారామెడికల్కి సంబంధించినటువంటి 15 రకాల కోర్సులు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కోర్సుల వివరాలు డీటెయిల్గా చూద్దాం. పారామెడికల్ కోర్సుల్లో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరో ఫిజియాలజీ, ఆప్టోమెటిక్ టెక్నాలజీ, రేనల్ డయాలసిస్, పెర్ఫ్యూషన్ టెక్నాలజీ, కార్డియక్ కేర్ టెక్నాలజీ, అనస్థీషియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ టెక్నాలజీ, ఎకో కార్డియోగ్రఫీ సంబంధించినటువంటి 15 రకాల కోర్సులు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీనిలో మీకు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా చూస్తే ఇంటర్మీడియట్ అనేది బైపీసీ స్ట్రీమ్లో క్వాలిఫై ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. అలాగే వొకేషనల్ కోర్సుల్లో ఒకవేళ ఇంటర్మీడియట్ చదివినట్లయితే వారు బయాలజీ మరియు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 17 సంవత్సరాలు 31 డిసెంబర్ 2024కి పూర్తయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ కూడా లేదు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్లు 2,360 రూపాయలు జిఎస్టీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 1,888 రూపాయలు చెల్లించాలి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు ఈ క్రింది డాక్యుమెంట్లు అనేవి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఏంటో చూద్దాం. బర్త్ సర్టిఫికేటు లేదా 10th క్లాస్ మార్క్ లిస్టు,
ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, అలాగే 6th to 10th స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేటు, టీసీ, లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి. ఒకవేళ మీ దగ్గర రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే ఇంకా ఆన్లైన్లో అప్లై చేయడానికి టైం ఉంది. కావున మీరు మీ సేవకు కానీ లేదా సచివాలయానికి కానీ వెళ్ళి కొత్తగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేవి చేయించుకుంటారని కోరుచున్నాం. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకోవాలి. మ్యాండేటరీ దేనికైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఉండాలి ఆన్లైన్ చేసేటప్పుడు. మిగిలిన సర్టిఫికేట్లు ఇఫ్ అప్లికేబుల్ అన్నవి ఉండినా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. అయితే ఫోటో సిగ్నేచర్ కూడా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. లోకల్ స్టేటస్ క్యాండిడేట్లు ఎంఆర్ఓ గారి ద్వారా సర్టిఫికేట్ను మైగ్రేట్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు మైగ్రేట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఫోటో సిగ్నేచరు ఖచ్చితంగా ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఫోటో కాపీస్ ఎక్కువ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఈ స్క్రీన్లో చూపించిన నెంబర్లకు కాంటాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డీటెయిల్స్ అన్ని చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కనుక ఈ బీపీటీ పారామెడికల్ కోర్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మన చంద్ర నెట్ సెంటర్కి వచ్చినట్లయితే అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ దగ్గరలో ఏదైనా నెట్ సెంటర్కి కానీ సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే మొబైల్ ఫోన్లో ట్యాబ్లో దయచేసి అప్లై చేయడం అవ్వట్లేదు, మీరు చేయడం కూడా చేయకండి. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అందులో కనిపించు టైప్ చేసినప్పుడు అదే మీరు దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీరు అప్లై చేసే సమయంలో జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ అనేది చక్కగా పూర్తవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరియు ఈ పారామెడికల్ కోర్స్ కోసం మరియు బీపీటీ కోర్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.